అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. చిన్న ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏం చేస్తుంటావు నువ్వు? ఇక్కడ ఏం పేరు నీ పేరు? సమీర్ అన్న నా పేరు. ఇండి ఉంటా గల్లీలో. అవునా? ఎట్లుంది మన గల్లీలా ఈడ జూబ్లీస్లా? మనకు ఇప్పుడు నవీన్ అన్న నిలబడ్డాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గారు నిలబడ్డారు, బీజేపీ నుంచి లంకల్ దీపక్ రెడ్డి గారు. వీళ్ళు తెలుసా? వీళ్ళందరూ నవీన్ అన్న వీళ్ళందరూ తెలుసు కదా. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నవీన్ అన్న పక్క నవీన్ అన్న షూర్. ఎందుకు నవీన్ అన్న గెలుస్తారు అనుకుంటున్నావు? నవీన్ అన్న ఎందుకంటే పక్క గెలుస్తాడు అన్న. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏం అప్డేట్ చేయాలి, ఎట్లా అప్డేట్ చేయాలి, బస్సుల సమస్యలు ఏంది అన్నీ తెలుసు ఆయనకి. యూత్ తోని బాగుంటాడా నవీన్ అన్న? యూత్ కి మంచిగా సపోర్ట్ చేస్తాడా? అవు అన్న, యూత్ కి సపోర్ట్ చేస్తాడు మంచిగా. ఎట్లా అంటే ఉంటాడు కదన్న, మనం జల్దీ పోయి ఏమైనా చెప్పొచ్చు, ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే ఈ ప్రాబ్లం ఉందన్న అని చెప్తే జల్దీ యాక్షన్ ఉంటుంది. వచ్చేస్తాడా? ఏమన్నా అడగంగానే ఇట్లా పోయి అడగంగానే వచ్చేస్తాడా? వచ్చేస్తాడు అన్న. ఓకే. గొడవలకి ఇట్లా పెట్టుకుంటున్నాను, గొడవలకి ఇట్లా పెట్టుకుంటే నవీన్ అన్న పిలుస్తావు? అన్న ఎడుగొట్టిండి ఆడుగొట్టిండి అట్లా మనం పిలుస్తావు? గొడవలు గిడవల వీళ్ళు ఎట్లాంటి దానిలో పిలుస్తావు నవీన్ అన్నని? ఏమైనా సమస్య ఉందనుకో అన్న, ఎట్లనే వాటర్ ప్రాబ్లం కానీ, గార్బేజ్ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ అట్లాంటివి ఏమైనా చెప్పొచ్చు అన్నకి. అన్న ఇట్లుందన్న మా బస్సు ఇలా అంటే అన్న వస్తాడు. అంటే అన్న ఇప్పుడు పొజిషన్లో లేడు కదా అన్న. హెల్పింగ్ ఏమైనా ఉంటే అన్న ఇట్లా అయిందన్న ఈ ఫ్యామిలీకి అట్లా అయిందన్న అంటే టక్మని వచ్చేస్తాడు అన్న. అరే మన బస్సు వాళ్ళు రవి అని వచ్చేస్తాడు. అంటే అన్న ఇప్పుడు రూలింగ్ పార్టీలో లేడు కదా, అయినా కూడా నీకు రూల్ సంబంధం లేదన్న, రూలింగ్ పార్టీ సంబంధం లేదు. అన్న వచ్చేస్తాడు అన్న, ధన్వన్ వచ్చేస్తాడు అన్న. అన్న ముందు పార్టీలో లేనప్పుడు వస్తాడు, పార్టీలో ఉన్నప్పుడు వస్తాడు, పక్కా అన్ననే గెలుస్తాడు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ డెవలప్మెంట్ ఇదంతా ఎట్లా చేసించిన? డెవలప్మెంట్ ఏం లేదన్న, ఇక్కడ బిస్కెట్ వేసిరుడు ఇదంతా. ఇది పీర్లకోటం అన్న. ఇది ఈ పీర్లకోటం ఇదంతా ఒక జాతర లెక్క అవుతుంది అన్న. ఇది ఇదంతా ఒక జాతర లెక్క అవుతుంది. అయితే ఆ జాతర లెక్క అవుతుంది అని మొత్తం బౌండరీ వాళ్ళు కట్టించేసి ఇక్కడ కార్లు పెడుతుండే మన వాళ్ళు అన్నోళ్ళు. ఇక్కడ కార్లు పెట్టొద్దు, ఇక్కడ బౌండరీ వాళ్ళు కట్టేసి గేడ్ వేసేసిండు. ఇక దీంట్లోనే పీర్లు పెడతాం అన్న. ఇదంతా ఇప్పుడు నవీన్ అన్న వచ్చినాక మీరు చూసుకోవచ్చు అన్న అప్డేట్. ఇదంతా వెళ్ళిపోతుంది పక్క. అన్న చేసేస్తాడు మా కోసం. ఇదంతా కూలగొట్టిస్తారా? మళ్ళీ ప్లే గ్రౌండ్ లెక్క అయిపోతా అనేది మొత్తం. చిన్నపిల్లలు ఆడుకోనికే మంచిగా ఇక్కడ దేవుడిని పెడతాం లోపల. అంటే మీరు ఆడుకునే గ్రౌండ్ ని ఇట్లా వీళ్ళు గోడ కట్టేసి గోడ గిడ కట్టేసి మొత్తం తినిగో ఇట్లా ప్యాక్ చేసి ఇట్లా. అంటే మీరు లోపల పోకుండా చేసుకుంటే ఏం పోద్దు, ఈ గ్రౌండ్ ఇట్లా కట్టేసాలి. ఇగో అట్లా వాళ్ళకి బి ఇట్లా ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది. ఇంతకుముందు ఇట్లా లేకుండా అన్న, ఇట్లా గట్టు గిట్టు ఇది ఏం లేకుండా ఇట్లా ఓపెన్ ఉండే మొత్తం. ఓపెన్ ప్లేస్ అంతా ఓపెన్ ప్లేస్ ని ఇట్లా ఎవరు చేసి మొత్తం ఇక ఏముందన్న ఇక బీఆర్ఎస్ మొత్తం మాగంటి ఆగం చేసిండన్న ఇదంతా. అంటే మాగంటి గోపినాథ్ చేసిండే, ఇక్కడ లోకల్ కార్పొరేటర్లు అట్లా ఏమైనా చేసిరా? ఇక పేరు ఇక ఏముందన్న, ఇక తెలిసిన విషయమే అన్న. ఇక నవీన్ అన్న వస్తే ఇది ఎట్లుంటుందో అప్పుడు చూపిస్తాం. ఇదంతా మొత్తం ఏకదమ్ మొత్తం కూలగొట్టేసి మీకు అందరికి గ్రౌండ్ లాగా మొత్తం సెట్ చేపిస్తాడు అన్న. ఇదంతా చేపిస్తాడు. ఎందుకంటే అన్న తక్కువ వస్తాడు, ఏమున్నా కూడా ఇబ్బంది ఏం కాకుండా అన్న చూసుకుంటాడు మొత్తం. ఎంతమంది ఉంటారు మీరు ఇక్కడ బ్యాచ్? మీ బ్యాచ్ మొత్తం ఎంతమంది ఉంటారు? బ్యాచ్ చాలా మంది ఉన్నారు. ఈ గల్లీలో ఉంటారు మా వాళ్ళు. ఈ గల్లీలో అందరూ. అంటే మీకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందా? మీకు వచ్చిందన్న. వచ్చింది కంపల్సరీ. ఫస్ట్ టైమా సెకండ్ టైం? సెకండ్ టైం అన్న. ఓకే. ఇప్పుడు కంపల్సరీ నవీన్ అన్నకే ఇస్తారనమాట. ఓకేనా? సో మొత్తానికి అయితే ఇదే అండి. సో ఇక్కడ లోకల్లో మనం బస్సు కోసం కనుక్కుందామని వస్తే కంపల్సరీ ఇక్కడ ఇదైతే మొత్తం ఇదంతా కబ్జా చేసిరు. ఇదంతా మేము ఆడుకునే ప్లేస్ ఉండే, ఇదంతా కబ్జా చేసిరు. ఇదంతా ఇట్లా మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇదంతా ఆక్యుపై చేసేసిందని చెప్తారు. ఇంకా కనుక్కుందాం, ఇంకా మిగతా వాళ్ళని కూడా కనుక్కుందాం. అన్నా రండి. ఏంది నిజమేనా ఇదంతా కబ్జా చేసిరు, ఇదంతా ఇట్లా గోడ కట్టేసిరు అని అంటారు? ఇది ఎట్లుండే? ఫస్ట్ ఓపెన్ గ్రౌండ్ ఉండేనా? ఇది యాక్చువల్లీ పీర్లకోటం అన్న. ఇదా? ఇది మనకి పీజర్ సాబ్ పట్టించాడు. పీజర్ సాబ్ పట్టిస్తే ఇప్పుడు దాంట్లో కూడా కొంచెం బస్సు వాళ్ళందరూ వచ్చి కొంచెం ఫండ్ చేసుకొని కొంచెం దీన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. అతను ఏం చేసిందంటే ఇప్పుడు ఇక్కడ శ్రీశైలం గారి ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఎవరు? శ్రీశైలం యాదవ్ గారి ఫ్యామిలీ మెంబర్స్. మన చిన్న శ్రీశైలం యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నవీన్ అన్న వాళ్ళ ఫాదర్. అయితే ఇది కబ్జా చేస్తుందని చెప్పేసి కావాలని గోడ కట్టించారు అన్నమాట. వాళ్ళు కబ్జా ఎందుకు చేస్తారని ఫండ్స్ ఇచ్చిందే వాళ్ళు. దీన్ని డెవలప్ చేసుకొని పీర్లకోటంకి డెవలప్ చేసుకొని ఫండ్స్ ఇచ్చిందే వాళ్ళు. వాళ్ళు ఎందుకు కబ్జా చేస్తారు? అదే కావాలని గోడ కట్టించేసి మొత్తం అంతా కొలాప్స్ చేసేసాను. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ చేసిందా? గోపినాథ్. మాగంటి గోపినాథ్. ఇంత చిన్న విషయం కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతున్నానా? చిన్న విషయం ఎందుకన్నా, ఇక్కడ సెట్విన్ గ్రౌండ్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఆ సెట్విన్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ సెట్విన్ గ్రౌండ్ ఉంటుంది. ఒకసారి వెళ్ళండి, ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక వెళ్ళండి. ఆ గ్రౌండ్ చూడండి. దాంట్లో నవీన్ అన్న మనుషులు క్రికెట్ ఆడుతున్నాం అని చెప్పేసి మేము అరౌండ్ ఒక 150 మెంబర్స్ మేము యూత్ పిల్లలం ఉంటాం ఇక్కడ మొత్తం. మా పిల్లలం అందరం మేము క్రికెట్ ఆడుతున్నాం అని చెప్పేసి దాంట్లో రాలేసి దాన్ని మొత్తం
రిస్ట్ మనీ చేసేసినాడు. మా క్రికెట్ ఆడ కూడా వేసాం. ఒకసారి మీరు అయిపోయినాక ఒకసారి వెళ్ళి చూడండి. అంటే ఇక్కడ మీరు ఎక్కడైతే చిన్న చిన్న గ్రౌండ్లు ఉండేనో అవన్నీ అంటే ఇక్కడ ఉండే నవీన్ యాదవ్ మనుషులు వీళ్ళంతా యూత్ వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మీకు ఏది లేకుండా మొత్తానికి కబ్జా చేస్తున్నారు అనమాట. నవీన్ అన్న బస్తీ, నవీన్ అన్న మనుషులు అని చెప్పేసి ఈ బస్సుని వదిలేసాను ఫస్ట్. డెవలప్మెంట్ అనేది చేసిడే మొత్తం వదిలేసిండా. మార్నింగ్ 9 గంటలకి బస్సులోకి రండి, ప్రతి ఒక్క డ్రైనేజ్ పొంగి పొరులుతుంటది ఈడ మొత్తం బస్సులో. నైట్ 7 o'clock రండి, ఒక్క లైట్ రాదు. అంటే ఇదంతా నవీన్ అన్న బస్ అంటే ఎట్లా, అంటే నవీన్ అన్నకు సంబంధించిన రిలేటివ్స్ ఉంటారు. అంటే నవీన్ అన్న పుట్టి విరిగిన బస్సు కదా అది. ఇంకోటి ఇక్కడ పబ్లిక్ ఎట్లా వాళ్ళు చేస్తారంటే మన బస్సు పిల్లగానికి సపోర్ట్ చేయాలన్న ఆలోచనలు ఉంటారు కాబట్టి మన బస్సులు అందరు కలిసి సపోర్ట్ చేస్తారు కదా. సో దాని గురించి ఈ బస్సులో మన కోట్లు పడవు, ఇక్కడ నవీన్ అన్న ఉన్నాడు, మనము సపోర్ట్ చేయవద్దు బస్సుకి అనేసి డెవలప్మెంట్ జీరో. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, సరే రాజకీయ పరంగా ఉండొచ్చు కానీ పర్సనల్గా పరంగా కూడా నవీన్ అన్న మీద 50 కేసులు పెట్టడం జరిగింది. దాంతోపాటు మంచి మీద ఉండొచ్చు అన్న. మన రేణుకా ఎల్లమ్మ గుడి యాదగిరి కమాన్ని కూడా కొట్టించాడు. దేవుడు ఏం చేసినా కర్మాన ఉంటుంది, లేదా మనం ఏం చేస్తాం అట్లా. మీరు చెప్పండి అసలు ఎట్లుంది ఇక్కడ నవీన్ అన్న వస్తాడు దగ్గర, నవీన్ అన్న వస్తారు అనుకుంటారు. కంపల్సరీ వస్తాడు అన్న, ఎప్పటికి నవీన్ అన్న ఉండాలి సార్. ఎనీ టైం ఫోన్ చేయగా నవీన్ అన్న ఆన్ స్పాట్ ఇక్కడ ఉంటాడు. అంటే ఈ అన్న ఒకసారి బాగా అంటే నవీన్ అన్న గురించి సీనియర్ పర్సన్, సో అన్నను కూడా ఒకసారి అనుకుందాం అన్న. అటు తిరిగాడు అన్న చెప్పండి అన్న. ఇక్కడ 3 పార్టీలు పోటాపోటీగా బాగా పోటీ పడుతున్నాయి. ఎవరు వస్తుంది అన్న, ఎవరు వస్తారు? పార్టీ గురించి కాదు, నవీన్ నవీన్ యూత్ ఆయన కొరకే. ఆయన పెద్ద మనిషి, చిన్నోడు నాకంటే తప్పు లేదు, గొప్ప మనిషి, గెలిచేది ఆయన్నే. ఆయన నా సిరిచెల్లమని అంటాం మేము. ఈ బస్సులు 30 బస్సులు తిరిగినాం అనుకో సిరిచెల్లమని అంటాం. దొంగ ఎవరిని దొంగతనం చేయలేడు, ₹1 తీసుకోలేడు. ఆయన కష్టమైన పెట్టిండు, నా కొరకు వచ్చిండు. నా పేరు వెంకటరెడ్డి. ఆ రెడ్డి అన్న ఆయన మాట తప్పలేదు. సిరిచెల్లమన్న ఆయన పుట్టిండు, 3 సార్లు పుట్టిండు. ఎవరు నవీన్. తర్వాత కూడా ఒకసారి ఏదో పార్టీ వదిలేసేయండి, ఓడిపోయినా గెలిచిన తర్వాత ఆలోచన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిండు కదా. ఎప్పటికీ పీజీ పార్టీ ఇది. పీజీ అనేది పార్టీ అంటాం మేము, పెద్ద ఆయన అంటాం. పీజీఆర్ అంటే పెద్ద ఆయన. సో కంపల్సరీ నవీన్ అన్న వస్తాడు. నవీన్ అన్న ఎప్పటికీ రైట్ నెంబర్. ఇంకొకటి ఇక్కడ మేజర్గా ఏంటన్నా, నవీన్ అన్న మీద నవీన్ అన్న ఎవరైనా చనిపోయినా కూడా ఆయన సొంత డబ్బులు ఇస్తారు. బస్సులో ఎవరైనా పూరి పీపీలు ఉన్నా ఈ బస్సు అని కాదు, నేను అన్నంబడేది ట్రావెల్ చేస్తా, వేరే బస్సుకి వెళ్ళినా కూడా ఎవరైనా చనిపోయినా ఆయన సొంత డబ్బులతో ఒక 10,000, 15,000, 20,000 ఇస్తారు. సాగు ఖర్చు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి గరీబోళ్ళకి పిల్లల ఏమైనా పెళ్ళి ఉందనుకో, ఇప్పుడు ఎవరైనా గరీబోళ్ళకి పెళ్ళి ఉందనుకో వాళ్ళకి మెట్టలు ఇవ్వడము, పుస్తక మెట్టలు ఇప్పడము, బంగారం పెట్టడము, మంచం సామాన్ అంటారు కదా బాసాన్లు అది పెట్టడం, బడి బాసాలు అది పెడతారు. ఇంకోటి ఎవరైనా గరీబోళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా నాకు గెలిచి ఒక 3,000, 4,000 మెంబర్స్కి ఆయన చదివిస్తుంది ఆయన సొంత డబ్బులతో. అంత డెవలప్మెంట్ చేసిన ఆయన మీరు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారంటారు. అంత అన్న నవీన్ అన్న రోడ్డు మీద నుంచుంటే నవీన్ అన్న రోడ్డు మీద నుంచినందుకు కేసు రోడ్డు మీద ఉన్నందుకు, ఎందుకంటే నమ్మకి వాళ్ళు రౌడీలు పంపిస్తున్నారు మాగంటికి ఉన్నది కేసు. అట్లా 50 కేసులు పెట్టించారు. ఇప్పుడు ఆయన చనిపోయింది కదా, నవీన్ అన్న వెళ్ళి బ్యానర్ చింపుతాడా అన్న? ఆయన రేంజ్ అది కాదు. నవీన్ అన్న బ్యానర్ చింపిన కేసు. చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఆయన ఉన్న స్థాయిలో ఉన్నాడు, ఆయన వెళ్ళి బ్యానర్ చింపుతారా అన్న? దానికి కేసు, కూర్చుంటే కేసు, నుంచుడే కేసు. అట్లా 50 కేసులు వేసి ప్రతి దాంట్లో ఆయనకు ఓపెన్ చేసి నవీన్ అన్న లైఫ్ స్పాయిల్ చేద్దామని చేసాడు. ఆ దేవుడు అన్నట్టు ఉన్నాడు, కర్మాన ఉంటది, దేవుడే చేసుకున్నాడు. చనిపోయింది. ఇప్పుడు ఆయన చనిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళ వైఫ్ వస్తుంది కదా, సానుభూతి ఓట్లు ఆయనకు ఆయన చనిపోయినందుకు పడతానంటారు. కేసీఆర్ ఆడుతున్న డ్రామా. ఆమెకి పాపము ఇంట్లో ఉంటది, ఇంట్లో ఒక హౌస్ వైఫ్ లకు ఉండే తనుని తీసుకొచ్చి రోడ్డు మధ్యలో ఇట్లా పబ్లిక్లో ఆమెకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు కేసీఆర్ ఎందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నారో నాకైతే అర్థమవుతుంది. ఓట్ల కోసం ఇప్పుడు ఆయనని బయటకు తీసుకొచ్చి ఏడిపిస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు. నిజమేనా? మరి ఓట్ల కోసమే కదా. ఇప్పుడు జుబ్లీస్ కంపల్సరీ నవీన్ గెలుస్తుండు. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ జుబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే బిఎస్ కథం అయిపోయింది, కేల్కథం దుకాన్ మన లేదు. ఇక ఇది గెలవాలంటే సింపతి మీద సునీతమ్మ గారిని నుంచోబెట్టి గెలుచాలనే ఒక ఆలోచనతో వాళ్ళు ఆమెను నుంచోబెట్టడం జరిగింది. పాపం తను ఇంట్లో ఉండేది, తన హస్బెండ్ చనిపోయాడని బాధతో తను ఉంటే
అమ్మని రోడ్ మీద తీసుకొచ్చి అది చేస్తున్నారు పాపం. అంటే రోడ్డు మీద తీసుకొచ్చి ఓట్ల కోసం ఆయన ఏడిపియడము అది చేసారు. కానీ ఇప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయనే అంటున్నాడు నేను జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరేయని అని అంటున్నాడు. సో దానికి మీరేం చెప్తారు? ఆల్ ద బెస్ట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. అంతే. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీకు ఈ బస్సులో పెద్ద మనిషి ఆయన్నే ఇంత ఇంత డెవలప్ చేసింది ఆయన్నే కాబట్టి ఆయన కొడుకుగానే చెప్తున్నాడు నేను కంపల్సరీ కాంగ్రెస్ జెండా ఎగరేయనని. దానికి మరి తట్టుకోగలుగుతారంటవా ఇప్పుడు ఆయన అంత మాట చెప్పినప్పుడు? పీజీఆర్ సభ డెవలప్ చేసిన అన్న యూసురా బస్సుని కూడా చెప్తున్నా కదా. ఇది కూడా అదే వాళ్ళ కుమారుడే అంటుండు నేను కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాను. సరే మంచిగా చూద్దాం. అంతే ఇదే ఆన్సర్. ఎందుకంటే నవీనన్న గెలవడం ఖాయం. ఇప్పుడు రావుల శ్రీధర్ రెడ్డి బీజేపీలో ఉండే, విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండే, మన మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్లో ఉండే, ముగ్గురు కలిసి ఒకటే అయినారు. అయినా కూడా నవీనన్న ఏం చేయలేదు. నవీనన్నకు జెండా కంపల్సరీ జూబ్లీస్లో కంపల్సరీ ఎగిరేస్తాం. జెండా పాతింగే అంటావా? సో ఇదండి ఇక్కడ యాక్చువల్ మామూలుగా అయితే మనం బస్తీలో అయితే చాలా మందిని మనం అడగడం తెలుస్తుంది. సో అందరు కూడా చెప్తున్నారు ఈ గ్రౌండ్ని కబ్జా చేసిరు, ఇక్కడ బస్తీలో అసలు నవీనన్న మనుషులు ఉన్నారని చెప్పి ఈ బస్తీనే పట్టించుకోవడం మానేసిరు బీఆర్ఎస్ పార్టీ. సో కాబట్టి ఈసారి కంపల్సరీ నవీనన్న రావాలి, మా బస్తీ అంతా డెవలప్ చేయాలి, మా యూత్కి ఇక్కడ గ్రౌండ్ లేకుండా అన్ని కబ్జాలు చేస్తున్నారు అంటున్నారు. సో మనం చూద్దాం, మిగతా పబ్లిక్ని కూడా కనుక్కుందాం, మిగతా పబ్లిక్ల మాట ఏముందో చూద్దాం.